వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఈ నెల 9వ తేదీన నందిగామ పట్టణంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, రైతు సంఘం నాయకులను, కార్యకర్తలను కోరిన నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారితో మాట్లాడిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సహజంగా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను 50% ప్రభుత్వం ఆధీనంలో, మార్క్ ఫెడ్ 50% ప్రైవేట్కు కేటాయిస్తారు. ఈ ఎరువులను మార్కెట్ యార్డుల ద్వారా PSCSలు, MFOలు ద్వారా రైతులకు పంపిణీ చేస్తారు. కానీ అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల సంపద సృష్టిలో భాగంగా మార్కెట్కు ఇవ్వాల్సిన 50% ఎరువులను తగ్గించి ప్రైవేట్కు కేటాయించడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రైవేట్కు కేటాయించిన యూరియాను బ్లాక్ చేసి బస్తాకు 200 రూపాయల ధర ఉంటే దానిని 400 లేదా 600 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే బస్తాకు 200 లేదా 300 వరకు అదనం అమ్ముతున్నారని అన్నారు. రైతులను పీల్చి పిప్పి చేసే అధిక ధరను యూరియాని అమ్మి వసూలు చేసిన సొమ్ము ఎవరి జేబులోకి చేరుతుందని ప్రశ్నించారు. సంపద సృష్టిలో భాగంగా కూటమి ప్రభుత్వం దాదాపు 200 నుండి 300 కోట్ల వరకు స్కామ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వ్యవసాయాన్ని నెరవేర్యం చేసే పద్ధతులు అవలంబించాయన్నారు. పంటలకు మద్దతు ధరలు కల్పించడంతో విఫలమయ్యారని, పంటల నష్టానికి పరిహారాలు అందించడంతో విఫలమయ్యారని పేర్కొన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక రకాల సేవలు అందించి సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం జరిగిందని, ఎరువుల కోసం రైతులు ఏనాడు రోడ్డు ఎక్కే పరిస్థితి కలగలేదని పేర్కొన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకులు, 4 మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు 9వ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నందిగామలో ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రైతులను ఉద్దేశించి, రైతుల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా యూరియా మరియు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట నష్టం రాకపోవడం, విత్తనాలు కానీ లేకపోతే రైతులకు సంబంధించిన సేవలు ఇవి కూడా రైతులకి దగ్గరగా లేని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులకు బాసటగా, రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వంగా, పార్టీగా రైతుల తరపున పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత, అదేవిధంగా రైతు సమస్యలపై బాధ్యత వహించే పార్టీగా రేపు 9వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా నుంచి మన నందిగాంలోనే మనం కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతు సోదరులందరికీ పార్టీలకు అతీతంగా జై కిసాన్ అన్నారు కదా, అదే నినాదంతో ఇప్పుడు మేము వస్తున్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు. యూరియా పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మొన్న కూడా కమిషనర్ గారు చెప్పారు, మనకి ఈ ఆగస్టుకే ఇప్పటికే 1,62,000 టన్నుల మెట్రిక్ టన్నులు రావాల్సింది సగమే వచ్చిందని చెప్పారు. మిగతా సగం రావాలని చెప్పారు. యూరియాకి సంబంధించి రైతులు పడుతున్నటువంటి అగచాట్లు అన్ని పత్రికలు కూడా గొంతెత్తి తెలియజేస్తున్నాయి, ఎలుగెత్తి చాటాయి. అన్ని పత్రికలు, ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే ఆ మీడియా ఈ మీడియా అని కాకుండా అందరూ కూడా వెలుగెత్తాయి. 50 రూపాయలు తక్కువగా, మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలకి తక్కువగా యూరియాని రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే బుక్ చేసుకునేలాగా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు 270 రూపాయలు ఉన్నది బయట 400 రూపాయలు, అట్లా దాదాపుగా 200, 150, 200 రూపాయలు అదనంగా పెట్టినా కూడా దొరకని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా సగం ప్రభుత్వం ద్వారా, అంటే మార్కెట్ ద్వారా కానీ ఇంకో వేరే కానీ గవర్నమెంట్ ద్వారా, మిగతాది 50% ప్రైవేట్ మార్కెట్కి వెళ్తుంది. అలాంటి సందర్భంలో
ఎందుకు మార్కెట్ ద్వారా ఇవ్వలేకపోతున్నారు? ఓన్లీ ప్రైవేట్లోనే ఎందుకు వస్తుంది అంటున్నారు? సరిపోను వచ్చిందని మీరు చెప్తున్నారు. వచ్చినప్పుడు అసలు పంట విస్తీర్ణమే తగ్గిన పరిస్థితుల్లో ఎందుకు యూరియా దొరకట్లే? అంటే సింపుల్, సంపద సృష్టిలో భాగంగా ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు యూరియాని దారి మళ్లించి ప్రభుత్వానికి సంబంధించిన యూరియా కూడా దారి మళ్లించబడి ప్రైవేట్ చేతుల్లోకి వచ్చిన సందర్భంగా వాళ్ళకి తద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టిలో భాగంగానే యూరియా ప్రైవేటు మార్కెట్లోకి వెళ్ళింది. ఇది సుస్పష్టం, ఏ రైతుని అడిగినా చెప్తారు. ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేటుగా ఎలా దొరుకుతుంది, ఎంత రేటుకు దొరుకుతుంది, ప్రభుత్వ లెక్క ప్రకారం ప్రభుత్వమే సగం అమ్మిందని చెబుతోంది. మరి ఏది ఇది? ప్రస్తుతం రైతులు ఫేస్ చేస్తుంది యూరియా సంపదలో సృష్టించే విధానంలో భాగంగా చేస్తున్న పని. మీరు ఈ విధంగా ఏది తీసుకున్నా సరే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉదరగొట్టారు ఎలక్షన్కి ముందు. ఒక సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం కూడా అవుతా ఉంది. మనం ఏం చేసాం? 12,800 అని చెప్పాం, కానీ 13,500 ఇచ్చాం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నందిగామనే తీసుకోండి, నందిగామ కానీ జగ్గపేట కానీ తీసుకోండి, మిర్చి నష్టం ఎంత ఇవ్వగలిగాం? దాదాపుగా 45,000 రూపాయల పైచిలికి అక్కడ ఇవ్వగలిగాం. జగ్గపేటలో మనకి 18,000 రూపాయలు ఇవ్వగలిగాం. ఆగిపోయిన తర్వాత, టెక్నికల్గా ఆగిపోయిన తర్వాత కూడా కొంతమంది రైతులకి మళ్ళా పోరాడి తెప్పించుకోగలిగాం. అలాగే పత్తి నష్టానికి ఎంత ఇవ్వగలిగాం? ఇవన్నీ చేయగలిగాం. ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? అంటే చిత్తశుద్ధి లేదు. రైతుకి బాసటగా ఉండాలి అనే చిత్తశుద్ధి లేదు. అసలు ఎవరిని అడిగినా చెబుతారు భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఎందుకనంటాం? 60% మంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టే రైతుని ఎంకరేజ్ చేయాలి. ఎందుకని? అందరికీ పని కల్పిస్తున్నాడు రైతు. 60% మందికి రైతు పని కల్పిస్తున్న సందర్భంలో ఇదే కదా మిషన్, ఇదే కదా మనకి. అలాంటప్పుడు రైతులు మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేస్తే చాలా మందికి మనం పని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి రైతు నష్టపోకుండా పంట నష్ట పరిహారం కావచ్చు, పంటకు సంబంధించి మనం ఏదైతే ఇచ్చామో రైతులకు సహాయం, పంటకు ముందు విత్తనాలకు కానీ ఎరువులకు కానీ దఫదఫాలుగా 13,500 రూపాయలు, 13,500 ప్రతి సంవత్సరం ఎలా ఇచ్చాం? ఎందుకు ఇచ్చాం? మనం ఎంకరేజ్ చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత పంట నష్టం వస్తే దిగుబడికి ఖచ్చితంగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలిగాం. నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చాం. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంత గొప్ప ప్రభుత్వం! మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. వ్యవసాయం దండగన్నారు, దాన్ని చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మాటల్లో చెబుతున్నారు. ఇప్పుడు యూరియానే దొరకలేదనుకో, పంట వేసేవాడు ఉండడు. పంట అయిపోతే దిగుబడే రాదు, దిగుబడి డబ్బులు ఇమ్మని అడిగేవాడు లేడు, అసలు పంట నష్టమే జరగదు. అసలు అయిపోతే పోతగా, అసలు పంట వ్యవసాయమే చేయకపోతే వ్యవసాయం దండగంటే ఇదే ఆయన ఉద్దేశం. వ్యవసాయమే చేయకపోతే వ్యవసాయానికి సంబంధించి రైతులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎరువులే ఇవ్వకపోతే రైతు వ్యవసాయం చేయడు. ఎరువులే ఇవ్వకపోతే పంట దిగుబడి వచ్చిన తర్వాత నా దిగుబడికి సంబంధించిన ధర దొరకట్లేదని గొడవ చేయడు. అలా పంట అయిపోతే నష్టమే రాదు. అవి ప్రకృతి విపత్తుల ద్వారా కావచ్చు, లేకపోతే చీడల వల్ల కావచ్చు, దేని వల్లైనా. కాబట్టి ఇది చేస్తున్నట్టు కనపడతాం, క్రిస్టల్ క్లియర్ గా ఇదే కనపడతాం. ఆయన ఏదైతే వ్యవసాయం దండగన్నాడు దాన్ని తగ్గట్టు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యూరియా వాటిని వాడొద్దని చెప్తున్నాడు. మళ్ళీ ఇది ఒకటి, యూరియా అందుబాటులో లేదని రైతులంతా రోడ్లెక్కి లైన్లో చెప్పులు పెట్టుకొని ఎన్ని చేస్తా ఉంటే, రైతులు ఏదన్నా లారీలు వెళ్తుంటే ఆపి ఇది యూరియానా కాదా ఏంటని చెప్పి విజిలెన్స్ అధికారులు చేసే పని కూడా వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్న పని ఏంటి? కాబట్టి మీరు ఏదైనా చూడండి, రైతులకు చూస్తున్నాం. మిర్చి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ప్రధానంగా మనమే కదా ఎగబెట్టిన అందుకేమే పండించేది. ఎంత నష్టపోయారో చూసాం కదా. ఇప్పటికీ మూలుగుతుంది. అమ్మలేరు, నష్టాన్ని భరించలేరు, ఉంచుకొని అద్దెలు కట్టలేరు. ముందుకెళ్తే గొయ్యి, వెనకొస్తే నుయ్యి చందాన్ని తయారై ఉంది మిర్చి పరిస్థితి. ఇలా ఏది తీసుకున్నా సరే దేనికన్నా ఉంది అసలు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? 60% మంది ఈ వృత్తి మీద ఉంటే, ఆధారపడి ఉంటే, వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరికి చేస్తారో? అంటే వీళ్ళ దగ్గర కూడా మీరు సంపదను సృష్టిస్తారా? మీ పార్టీకి సంబంధించి, మీ వ్యాపారస్తులకు సంబంధించి సంపద సృష్టిస్తారా?
ఎటు తీసుకెళ్లాలని మీరు ఈ రాష్ట్రాన్ని? ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. అలాంటిది ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేస్తుంది? గిన్నె చేతితో పట్టుకుని తిరుగుతుంది అన్నపూర్ణ. ఇది దారుణమైన పరిస్థితి. ఏది తీసుకున్నా సరే మీరు చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేదు. కానీ ఒక మాట అయితే నిలబెట్టుకున్నారు, వ్యవసాయం దండగా. ఎస్, తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయం దండగొచ్చేలాగా చేస్తారు. ఎందుకంటే మీరు మాట కట్టుబడే మనుషులు కదా. వ్యవసాయం దండగని ఎప్పుడో చెప్పారు కదా, దానికి తగ్గట్టుగానే వ్యవసాయం మీద దండగొచ్చే పనులే చేస్తున్నారు తప్ప రైతుకి ఆసరాగా ఉందాం, బాసటగా ఉందాం, ఇంతమందికి పనిని కల్పిస్తున్నాడు, ఇంతమందికి ఆధారం చూపిస్తున్నాడు, ఇలాంటి రైతుకి మనం అండగా ఉండాలా? ఎందుకు చేయాలా? వ్యవసాయానికి అండగా ఎందుకు ఉండాలా? ప్రధానంగా అందరికీ పని కల్పిస్తాడు కాబట్టి. మరి ఇలాంటి రైతుకి మీరు అండగా ఉండకుండా దండగని చెప్పి అది నివృత్తి చేయడానికి, లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో మీరు అన్నమాట కట్టుబడి ఉండే విధంగా చేసే విధంగానే మీ పనులు ఉన్నాయి. ఏ ఒక్క రైతుకి మీరు అండగా లేరు. పోయిన ప్రభుత్వం ఏమో విత్తనాలకి మంచి విత్తనాలు ఇచ్చింది, ఆర్బీకే సెంటర్లు పెట్టింది, వాళ్లే అన్ని రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్లే పంట నష్టానికి సంబంధించింది ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. చిన్న ఉదాహరణ, కిలో బియ్యం 2 రూపాయలకి ఎవరు పెట్టారు? రామారావు గారు పెట్టారు. దాన్ని రకరకాలుగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ పథకం మంచిది కాబట్టి అసలు మంచి బియ్యం ఇద్దాం అనుకున్నారు. షార్టెక్స్ రైస్ ఇచ్చారు, నూకలు లేని బియ్యం, ప్రజలు ఇది తినాలి, దీంట్లో పోషకాహారాలు కావాలి అని పోషకాహారాలు కలిపి అన్నీ చేసి ఆ పథకం రామారావు గారు పెట్టినప్పటికీ అది మంచి పథకం కాబట్టి, ఆ పథకాన్ని నిలపాలి కాబట్టి, ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఇంకా మంచిగా చేయాలి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి నాణ్యమైన బియ్యాన్ని, సన్న బియ్యాన్ని, నూకలు లేని బియ్యాన్ని, పోషకాహారాలు కలిపిన బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రైతులు రోడ్డు మీదకి వెళ్లకుండా, ఎక్కడికే వెళ్లకుండా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ పంటల్ని రిజిస్టర్ చేసి వాళ్ళకి కావలసిన పనిముట్లు కానీ అన్నిట్లు ఇచ్చి పంటకి ముందే ఆర్థిక సహాయం చేసి, విత్తనాలకు కానీ దేనికైనా సహాయం చేసి, అవసరమైతే రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుక్కునేలా చేసి ఇంటికి చేర్చి ఇవన్నీ చేస్తే, అలాంటి రైతు భరోసా కేంద్రాలని మీరు ఏం చేశారు? నిర్వీర్యం చేశారు. మీకు రైతుల మీద కోపమా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా? గెలిచారు కదా. గెలిచిన తర్వాత మరి మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం కదా, వీళ్ళకి ఇన్ని సేవల్ని వాళ్ళ ఊర్లోనే అందజేస్తుంటే అక్కడే ఉండి విత్తనాలు కొనుక్కునేలాగా, అక్కడే ఉండి ఫెర్టిలైజర్స్ కొనుక్కునేలాగా, అక్కడే ఉండి పెస్టిసైడ్స్ కొనుక్కునేలాగా రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఈ అన్ని రకాల వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి అన్ని ల్యాబ్స్ని పెట్టి, మనకి అగ్రి ల్యాబ్ ఉంది, ఇన్నిట్లు పెడితే మీరు ఎవరి మీద చూపిస్తున్నారు కోపం? జగన్మోహన్ రెడ్డి గారి మీద, రైతుల మీద? ఈ సేవల్ని ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేయండి, ఇంకా ఉత్తమమైన సేవలు ఇవ్వండి. మేము 2 రూపాయల కిలో బియ్యం ఎలా చేసాం అలా మీరు చేయండి, ఇంకా మంచి చేయండి. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను కరెక్ట్ చేయండి, ఇంకా చేయండి. ఏదైనా సరే ఇప్పుడు గవర్నెన్స్ ఉంది, సాధారణ పరిపాలన ఉంది, సర్టిఫికెట్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాం, అన్ని చేసాం, వాళ్ళు అసలు ఆఫీసుల చుట్టూ రాకుండా చేసాం. ఓటర్కి, పౌరుడికి సంబంధించిన ప్రతి సేవని వాళ్ళ ఇంటి దగ్గర అందించాం. మేము ఇంకెంతకన్నా మేలుగా ఉంటే చేయండి, మెరుగ్గా చేయగలగండి. అంతేగాని అసలు ఈ సేవలనే కట్ చేస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని ప్రజల మీద చూపిస్తారా? వ్యవస్థలు నాశనం చేస్తారా? వ్యవస్థలో తప్పులుంటే ఎత్తుపట్టండి, ఇంకా మంచిగా మెరుగు చేయండి, ఇంకా బాగా చేయండి వ్యవస్థని. ఈ వ్యవస్థ మంచిదని మీరు భావిస్తే చేయండి. అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించి చక్కగా అన్ని డిస్పెన్సరీలు చేసి వ్యవస్థను ఏర్పాటు చేస్తే అందులో లోపాలను చేయండి. లేకపోతే వ్యవస్థ బాగోదు, ఎందుకు బాగోలేదు చెప్పండి, ఈ వ్యవస్థ ఈ రకంగా బాగలేదని చెప్పండి. అది మానేసి మీరు ఎవరి మీద చూపిస్తున్నారు కోపం? జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎవరి మీద చూపిస్తున్నారు? మీరు వ్యవస్థలను ఎవరు నాశనం చేస్తున్నారు? ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నారు మీరు? అలాగే వైద్య విద్య మనం చూస్తున్నాం కదా, వైద్య విద్యను ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ కట్టిన కాలేజీల్ని ప్రైవేట్కి ఇస్తున్నారంటే అసలు ఇంతకన్నా హాస్యాస్పదమైంది, లేకపోతే ఇంతకన్నా అసలు దిక్కుమాలిన పని, తెలివి తక్కువ పని ఎక్కడన్నా ఉంటుందా? అసలు ఎవరన్నా చేస్తారా ఇది? మన స్థలంలో మనం కట్టి పబ్లిక్ ఇవ్వడం ఏంటి? ఎవడన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీ పెడితే వాడికి స్థలం ఇస్తాం, ఆ డబ్బులతో కట్టుకుంటాడు, ఆ డబ్బులతో చేస్తాడు, ఆ డబ్బులతో సర్వీస్ ఇస్తాడు, ఆడు కావాల్సిన సర్వీస్ చేసుకుంటాడు, సీట్లు ఏమి ఉంటాయి.
మనం కట్టి ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి అంటే ఇది కూడా సంపద సృష్టిలో భాగమే. ఎవరికి సంపద? ప్రజలకు కాదు, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మీరు మెరుగ్గా చేయండి, ఇంకా వ్యవస్థలో లోపాలుంటే ఎత్తి చూపించండి. మీరు ఎట్లా చేశారని చెప్పండి, ప్రజలకు మేలు చేయండి. ఏమండి ఇదిగో ఈ కారణాలు చేస్తున్నాం అని చెప్పండి. అది మానేసి ప్రజల దగ్గరికి వచ్చినటువంటి సేవల్ని, పరిపాలనా సేవలు కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, విద్యాకి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కక్ష తీసుకుంటున్నారేమో కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మీదే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే. ఇందులో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీ వాళ్ళు కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే కాదు, మొత్తం సమాజం అంతా ఉంది. ఈ సమాజాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు పురాణాలు చూసుకున్నా, ఏది చూసుకున్నా చెడు చేసేవాడు చాలా విర్రవిగుతాడు. ఏమవుతుంది? మంచి ఎప్పుడు చెడు మీద విజయం సాధిస్తుంది. సాధించే లోపల్లో చెడుకి తాత్కాలికమైనటువంటి విజయం ఉంటుంది, తాత్కాలికమైనటువంటి పరిచయం ఉంటుంది. అదే మీరు ఇప్పుడు అనుభవిస్తుంది. మీరు అదే అనుభవిస్తున్నారు. దీపావళి ఎందుకు చేసుకుంటాం? ఇవన్నీ మనకు తెలుసు కదా, నరకాసుర వధ. ఇట్లా ఏది చూసుకున్నా, ఇతిహాసాలు చూసుకున్నా, మంచి ఒకవైపు, చెడు ఒకవైపు. చెడు ఎప్పుడు పై వైపే కనపడుతుంది, పైకి తాత్కాలికంగా. తర్వాత ఏమవుద్ది? మంచే గెలుస్తుంది. మంచికి ఓపిక ఎక్కువ ఉండాలా, ఓపిక ఉంటుంది. ఆ ఓపికతోటే మేము ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో, ఎందుకంటే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద వచ్చి నిలబడితే లక్షల మంది వచ్చి నిలబడతారు. అది మీకు ఈర్ష్య, కక్ష, బాధ. మీరు కూడా అలా అవ్వండి, మంచి పనులు చేసి ఎవరు కాదన్నారు. అది మానేసి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారా? ప్రజలకు మేలు చేసే వ్యవస్థల్ని, విద్యను కానీ, వైద్యాన్ని కానీ, సాధారణ పరిపాలన కానీ, రైతులకు సంబంధించి కానీ, మహిళా సంఘాల మీద కానీ, ఏంటిది ఈ దాష్టీకం ఏంటి? దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రధానంగా వ్యవసాయం ముఖ్యం కాబట్టి మన రాష్ట్రానికి, దాని మీదే మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి, రైతులకి అండగా ఉండాలి కాబట్టి, రైతే దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక కాబట్టి, అలాంటి రైతు వెన్నెముకను విరగొడుతున్నారు కాబట్టి, కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, నష్టపరిహారం లేదు, వాళ్ళకి ఇస్తానన్న సహాయం లేదు, 20,000 సహాయం లేదు, చివరికి విత్తనాలు లేవు, ఏమీ లేవు. యూరియా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బయటికి మళ్లించి దాని మీద కూడా సంపద సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా రైతుల తరఫున పోరాడతాం. రైతులకు మేలు జరిగే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. మీరు చేస్తున్న పనులు అన్ని రంగాల మీద, అన్ని వ్యవస్థల మీద మీరంటారే పరిపాలనని, ఎవరు పరిపాలన? తుగ్లక్ పరిపాలన ఎవరు? తుగ్లక్లు ఎవరు? అడగండి, సామాన్యులు అడగండి. తుగ్లక్లు ఎవరో చెప్తారు మీకు. తుగ్లక్లు ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు ఎక్కడ తీసుకున్నా సరే తుగ్లక్ పరిపాలన ఎవరిది? రెడ్ బుక్ పరిపాలన ఎవరిది? వ్యవసాయం దండగని వ్యవసాయం దండగ చేస్తుంది ఎవరు? ఎవరిని అడిగి చెప్తారు. కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. బాధ్యత కలిగినటువంటి పార్టీగా, 40% ఉంటున్న పార్టీగా, మంచి పనులు చేసిన పార్టీగా, ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత కలిగిన పార్టీగా ఖచ్చితంగా పోరాడతాం. రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల నిరసనని పార్టీలకు అతీతంగా రైతులంతా పాల్గొనేలాగా చేసి, రైతుల్లో ఉన్నటువంటి నిరసనని, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళ వెన్ను విరిచేలాగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలిసేలాగా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈవేళ ఇన్ని మెట్రిక్ టన్నుల యూరియా వస్తాల్సింది పోయి ప్రైవేట్ మార్కెట్లో, బ్లాక్ మార్కెట్లో, మా చిన్నప్పుడు చెప్పేవారు బ్లాక్ మార్కెట్ అని. బ్లాక్ మార్కెట్ ఎందుకని? కృష్ణాయిలకి, పంచదారకి సరిగ్గా ఉండేది కాదు నా చిన్నతనంలో, బ్లాక్ మార్కెట్లో దొరికాయి. అలా ఈవేళ యూరియా ఎప్పుడన్నా ఈ మధ్య విన్నామా మనం? అసలు ఎరువులు కొరతను ఎప్పుడన్నా విన్నామా మనం? వినలేదు. కానీ విని ఈవేళ మరి అక్కడ నుంచి ఇంత దిగుమతి చేసుకున్నాం, ఇంత కేంద్ర ప్రభుత్వం చెబుతుందని చెప్పారు కదా, ఏమైపోయింది మరి? పంట విస్తీర్ణం తగ్గిందని మీరే చెప్తున్నారు. ఏమైపోయింది మరి? రైతుకి ఎందుకు దొరకట్లేదు యూరియా? బయట 400కి ఎందుకు దొరుకుతుంది?
అంటే దాదాపుగా 150 నుంచి 200 రూపాయలు బస్తాకి. ఎన్ని మెట్రిక్ టన్నులు? దాదాపు 300 కోట్ల రూపాయలు వ్యవహారం ఇది. ఎవరి చేతులు మారుతున్నాయి? ప్రభుత్వ అండదండలు లేకుండా ప్రైవేటు మార్కెట్లు, ప్రైవేటు వ్యాపారస్తులు ఇంత బాహాటంగా విచ్చలవిడిగా రేటు పెంచి అమ్ముతారా? మీ పాత్ర లేకుండా. ఒకవేళ మీ పాత్ర లేకుండా జరిగితే ఏంటి? మీ అసమర్థ పరిపాలన. సమర్థవంతంగా అంటే మీరు చేతగాని పరిపాలన ఇస్తున్నట్టు. మాకు సంబంధం లేదు ఆర్థికంగాని మీరు అంటే గనక ఇది మీ చేతగాని పరిపాలన. అరికట్టలేకపోతున్నారు, రైతుకు మేలు చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇదే. అయితే సంపద సృష్టి, లేకపోతే అసమర్థ పరిపాలన. రైతుకు మేలు చేయలేంది అది అసమర్థ పరిపాలనే. పత్తికి లేదు, మిరపకాయకి లేదు, ఉల్లికి లేదు, దేనికన్నా ఒకదానికి ఉందా? ఇప్పుడే చెప్తున్నారు అపరాలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపరాలు పండించేది ఏదన్నా ఏరియా ఉంటే కంచికచర్ల మండలం, ఉర్లిపోడి మండలం. ఇప్పుడు రైతులు మొత్తుకుంటున్నారు, పెసరకు లేదంటున్నారు, శనగలకు లేదంటున్నారు, కందులకు లేదంటున్నారు. మరి మా అప్పుడు కూడా అంతే కదా. కానీ మేము మార్కెట్ ధర కొనిపించాం కదా. మాకు ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ కొనిపించాం. మా రైతులు ఎక్కువ పండించారు కాబట్టి, ఈ జిల్లాలో ఎవరో పండించరు కాబట్టి మాది ప్రతి విత్తనము కొనాల్సిందే అని కొనిపించాం. కాదేమో చెప్పనండి. ఆ రోజున తెలుగుదేశం రైతులు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మాది మొక్కజొన్న వెళ్ళట్లేదండి, మాది పెసలు కొనట్లేదండి, మాది కందులు కొనట్లేదండి, మినుములు కొనట్లేదండి అని. మేము అంత వెసులుబాటు ఇచ్చాం. రైతు మాకు అసలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతు. మా నియోజకవర్గంలో ఏ రైతు నష్టపోకూడదు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే రైతే వెన్నెముక. మేము చేసామే. మరి ఏది? నష్టాలకు ఇచ్చాం, టైంకి డబ్బులు రైతు భరోసా వేసాం, రైతుకి అన్ని రకాల అండగా ఉన్నాం. ఎరువుల విషయంలో కానీ, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కానీ సబ్సిడీ మీద ఇచ్చాం, గ్రూపుల ద్వారా ఇచ్చాం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోమని చెప్తాం. అడిగిందే తడువుగా అన్ని ఇచ్చాం. చివరికి ప్రతి సెంటర్లో కూడా పెట్టాం. మీరే అక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు, మీరే అక్కడ నుండి కొనుక్కోవచ్చు, డెలివరీ వస్తుంది మీ ఇంటికి మీరు ఇస్తే. ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? ఎరువులు దొరకని స్థాయి, లైన్లో నిలబడే స్థాయి, చెప్పులు కూడా లైన్లో పెట్టుకుని దానికోసం 10-12 గంటలు ఎదురు చూసే స్థాయికి దిగజార్చారు మీరు. మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళ దగ్గరికి రైతు సేవలను తీసుకొచ్చి పంటలకు కానీ, విత్తనాలకు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, అమ్ముకోవడానికి కానీ, దేనికైనా తీసుకొస్తే మీరు చేసిన పని ఇది. దీన్ని ఏమంటారు? ఇది అసమర్థ పరిపాలన కదా? ఇది సంపద సృష్టిలో భాగం కాదా? రైతు నడ్డి విరవడం కదా? ఖచ్చితంగా వ్యవసాయం దండగాని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ప్రజలకి. వ్యవసాయం చేయకుండా అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? ఎంత 60% మంది, ఇది 60% మందికి మీరు పనులు ఇస్తారా? చెప్పారు కదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. మరి వీళ్ళకందరికీ ఏమి ఇస్తారు మీరు? ఇప్పటికైనా దయచేసి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టండి. నిలబెట్టాలంటే రైతును నిలబెట్టాలా? రైతు నిలబెడితే ఆటోమేటిక్గా రాష్ట్రం నిలబడుతుంది. రైతే రాజు. కాబట్టి ఆ రాజు ఈవేళ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి రైతుకి అన్ని రకాలుగా అండగా ఉండాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. తప్పనిసరి పరిస్థితిలో పోరాటాలు చేస్తాం, ఇంకా పోరాటాలని పెంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశిష్టత అందరికీ తెలిసిందే. మంచి అయినా చెడైనా నిరసనైనా ఏదైనా వేదికది. గాంధీ సెంటర్ అనేది నందిగామ నియోజకవర్గానికి వేదిక. అదే వేదిక ముందు నుంచి మహానుభావుల కార్యక్రమాలన్నీ జరుగుతాయి అక్కడ. ఏదైనా సరే, ఎవరైనా సరే, గాంధీ గారి కావచ్చు, అంబేద్కర్ గారి కావచ్చు, లేకపోతే జగజ్జీవన్ రామ్ గారి కావచ్చు, ఎవరైనా సరే, నందమూరి తారక రామారావు గారి కావచ్చు, లేకపోతే లోకల్ మన ఐదేవర, లేకపోతే కాళేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎవరైనా సరే అక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పుడు రామారావు గారి కార్యక్రమాలు అక్కడి నుంచే జరుగుతాయి. మనకి అందరికీ ఈ నియోజకవర్గానికి నచ్చిన నాయకుడు దేవినేని వెంకటరమణ గారి కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతాయి కదా. అనుకోకుండా ఈయన వర్ధంతి వినాయక చవితి రావడం కూడా కాకతాళీయంగా జరిగిందే. మేమేం చెప్పాము? ఎప్పుడు ఇక్కడ జరుగుతాయి కాబట్టి, ఎవరు దీనికి పర్మిషన్స్ తీసుకోరు కాబట్టి, నిరసనలకైతే తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలకు తీసుకోరు కాబట్టి, ఇన్ జనరల్ గా మేము ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసేశారో అక్కడే చేద్దాం అనుకున్నాం. ఎందుకని? యువతల వినాయకుడి విగ్రహం ఉంది కాబట్టి అక్కడే చేద్దాం అనుకున్నాం. మేము మీరు ఏం చేశారు? అక్కడ వేసిన వెంటనే
మీరు పర్మిషన్ లేదు కాబట్టి అని తీసేశారన్నారు. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కదా, ఇది పార్టీ కార్యక్రమం కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కదా, ఈ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు చేస్తారు కదా, అందులో భాగంగా చేస్తుంటే మీరు తీసేశారు. తీసేసిన తర్వాత అందరూ గుమిగూడారు. ఎందుకని? పార్టీలకు అతీతంగా గుమిగూడతారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు కాబట్టి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అలాంటి వ్యక్తిని ఆపేశారంటే అందరూ వచ్చారు. మేము కూడా మిగతా కార్యక్రమాలు చేసుకుని వచ్చాం. ఇక్కడ మీకు పర్మిషన్ లేదు తీసేసామన్నారు. పైగా ఏం చెప్పారు? ఇది వివాదాస్పదమైన స్థలం అని చెప్పారు. మరి వివాదాస్పదమైన స్థలంలో పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టారు? అక్కడ ఐలాండ్ పెట్టకూడదు కదా, పెట్టారు. అది కూడా మిమ్మల్ని అడిగాం, మేము ప్రశ్నించలేదు. అది కూడా మీరే వివాదాస్పద స్థలం అంటున్నారు, మరి అది అక్కడ పెట్టారు కదా అని మేము చెప్పాం. కానీ మిమ్మల్ని ప్రశ్నించాం. రాజశేఖర రెడ్డి గారిది ఇక్కడ పెద్ద పెద్దలు జరుగుద్ది, రామారావు గారు జరుగుద్ది, వెంకటరమణ గారు జరుగుద్ది, ఇంకెవరైనా జరుగుద్ది. కాబట్టి దీన్ని మేము ఇక్కడ జరపాలా, గాంధీ గారు కనుక జరపమంటారా లేకపోతే ఇక్కడ జరపమంటారంటే మీరు ఇక్కడ జరపమని చెప్పారు. మేము పక్కనే జరిపాం. ఏ మాత్రం వినాయకుడి విగ్రహానికి ఇబ్బంది లేకుండా. ఇది మతపరమైనది కాదు కదా, మా పార్టీలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరం ఉన్నాం. మేమందరం మరి మా పార్టీలో ఉన్న హిందువులకి తెలియదా ఇట్లా పెట్టకూడదని? మాకు తెలియదా? మేము వినాయకుడికి లేకపోతే హిందూ సాంప్రదాయాలకి మేము గౌరవించేవాళ్ళం కాదా? మేము చక్కగా ఏమాత్రం కూడా ఒక చిన్న ఇది కూడా అవతల వైపుకు రాకుండా చక్కగా చేశాం, పూర్తి చేశాం. దాన్ని పూర్తిగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఒక్క ప్లేట్ కూడా లేకుండా నీట్గా చేసి వచ్చేసాం. తర్వాత మీరేం చేశారు? మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి వద్దంటే అక్కడ జరగకూడదు, మీ ఉద్దేశం అది. కాబట్టి ఏం చెప్తున్నారు మీరు? మేము అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేయాలా, అక్కడ పక్కన చేయొచ్చు కదా అన్నారు. ఆ వాదన తెచ్చేటప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు మీరు మార్గదర్శకంగా చెప్పాలా. ఈ సెంటర్లోనే అవుతుంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మిగతా సెంటర్లో కూడా చేయొచ్చని మీరు కూడా ఒకటి కార్యక్రమాలు చేసి చెబితే అర్థమంతం ఉంది. మేము అన్ని చేసిన తర్వాత వచ్చేసి పీకేసి ఎక్కడ ఏంటంటే అది దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడే జరగాలని అడిగాం. మిమ్మల్ని అడిగాం, ఎక్కడ కాదు ఇక్కడ అన్నారు, అక్కడే చేసాం. రాజకీయం చేయాలి కాబట్టి మీరు దేవుణ్ణి కూడా ఉపయోగించుకున్నారు. దేవుణ్ణి కూడా తీసుకొచ్చి వినాయకుడి పక్కన మీరు ఏం చెప్పారు? నాన్ వెజిటేరియన్ పెట్టారన్నారు. మీకు క్లియర్గా చెప్పాం కదా, ఇది సెంటర్. ఈ సెంటర్లో విగ్రహం పెట్టుకున్నారు. ఆ విగ్రహానికి కర్టెన్స్ అన్ని కట్టుకున్నారు చుట్టుపక్కల. ఆ లోపలికి వెళ్ళి ఎదురుగుండా పెట్టు ఇంకోటి చేస్తే మీరంటే అర్థం ఉంది. అసలు ఆ కర్టెన్స్ బయట అంటే గోడలాగా కట్టిన కర్టెన్స్ యువతలు మేము పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ ప్రధాన ఉద్దేశం దాన్ని అడ్డుకోవడం. అడ్డుకోలేకపోయారు కాబట్టి ఏం చేయాలా? మతాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నారు. ఈ నియోజకవర్గంలో డాక్టర్ గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ మత సాంప్రదాయాలకి భిన్నంగా వ్యతిరేకంగా చేస్తామా? మాకు చరిత్ర ఉందా? మేము అట్లాంటి వాళ్ళమా? మేము హిందువులం కదా, మేము 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 దేవుణ్ణి గౌరవించమా? మేము ఇలాంటివి మానుకోండి. మీరు మాట్లాడి దాన్ని ట్వీట్ చేసి దాన్ని నేషనల్ లెవెల్లో చేస్తే ఎవరికి నందిగామ పరువు తీసేస్తున్నారు. మీరు నందిగామలో సౌహృద్భావ వాతావరణం ఉంది. మొన్న ముస్లిమ్స్ చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని సందర్భంగా మహాప్రవక్త సందేశాన్ని తెలియజేసే విధంగా మత సామరస్యం ఉండాలా, శాంతితో ఉండాలా, కరుణతో జీవించాలా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చూడాలా, కలిసి ఉండాలా, కంపాషనేట్ గా ఉండాలని ఇచ్చినటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ముస్లిం సోదరులు దాదాపుగా 2000 మంది ఒక పెద్ద ర్యాలీ చేశారు. ర్యాలీ చేసినప్పుడు ఏం చేశారు? ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? ముస్లిం మైనార్టీలకు సంబంధించి, హక్కులకు సంబంధించిన ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? వినాయకుడి విగ్రహం కనపడగానే ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దని చెప్పాడు. స్లోగన్స్ ఇవ్వకుండా ఉంటేనే ముందుకేద్దాం. ఎందుకో తెలుసా? వినాయకుడిది అక్కడ ఉంది, పూజలు జరుగుతున్నాయి, మనం డిస్టర్బ్ చేయకూడదు, మనం మన తోటి వాళ్ళని ప్రేమించాలా. మనం ఏం సందేశం ఇస్తున్నాం? మన తోటి మతాలను మనం ప్రేమించొద్దా అన్నాడు. అన్న తర్వాత ఆగిన తర్వాత ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఇంకో విగ్రహం ఉంది అక్కడ, అది ఎవరో చూసుకోలే, స్లోగన్స్ ఇస్తుంటే మళ్ళీ ఆపిచ్చాడు ఆయన. అలాంటి ర్యాలీల్లో అలాంటి వాటిలో మేము ఉంటాం. ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలా, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలా, పరమతం మీద మాట్లాడకూడదు. ఎవరి మతాలని వాళ్ళు ఆచరించాలా, మత స్వేచ్ఛ హక్కు ఉంది మనకి. కానీ పరమతాన్ని దూషించే హక్కు లేదు, మత సామరస్యాన్ని చెడగొట్టే ఇది లేదు. దాన్ని తగ్గట్టు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. రాజకీయంగా మీరు కేసు అయితే పెట్టొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను
ఇక్కడ వాళ్ళకి నేను అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని తప్ప ఇలా చేసేవాళ్ళమా? మీరు నందిగాం పరువు మీరు తీస్తున్నారు, మేము ఎందుకు తీస్తాం? అందరినీ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాం. మసీద్కి వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, టెంపుల్స్కి వస్తాం. ఎక్కడికి వెళ్తే ఆ ఆచార వ్యవహారాలని మేము గౌరవిస్తాం. ఎందుకంటే అవి ప్రజల మనోభావాలు. వాళ్ళ మనోభావాలు దెబ్బకొట్టడానికి మేమెవరం? ప్రజల యొక్క మనసును గెలవాలనుకునే వాళ్ళం మేము. ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చుకుంటామా? తప్పు. మీ ఉద్దేశం ఏంటి? అక్కడ జరపకూడదు, మేము జరిపాం. కాబట్టి ఏం చేయాలా? దీన్ని దేవుడికి అంటగట్టారు. అంటగట్టి ఎక్కడ తాగారా? ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి చెప్పమనండి, మేము ఎవరికి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసాం? కాబట్టి ఇలాంటివి మానుకోండి. మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి, మీరు పెట్టిన మీడియాలో పెట్టినట్లకి కూడా మేము ఎందుకు రియాక్ట్ అవ్వాలో తెలుసా? అందుకని ప్రజలకు మేమేంటో తెలుసు. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఇట్లే వైరల్ చేయాలనుకుంటారు. పైన వాళ్ళకి తెలియదు కదా, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు తెలియక తప్పు చేస్తారు. కాదు, నందిగామలో అన్ని మతాలు సామరస్యంగా ఉంటాయి. మతాన్ని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. మీరు ఇలాంటివన్నీ మానుకోండి, ఇవన్నీ మానుకోండి దయచేసి. మా పరిపాలనలో టెంపుల్స్కి ఎలా జరిగింది, దేనికి ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. మేము ఏం చెప్పక్కర్లే. ముంజేది కంకడానికి అర్థం ఎందుకు? మేము ఎన్ని గుళ్ళు కట్టించాం, ఏం చేసాం, ఎంత బాగా చేసాం ఈ కాన్స్టిట్యున్సీలో అనేది ఎవరినైనా చెప్తారు. దాని సాక్ష్యంగా గుళ్ళే ఉంటాయి. అలాంటిది మేము హైందవ సంప్రదాయాన్ని, హైందవ దేవుళ్ళకి మేము ఖచ్చితంగా మీకన్నా మించి మేము గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటిది చెయ్యం. మీరు రాజకీయాలు చేయబాకండి. రాజకీయాలు మంచిగా చేయండి, మీరు చేయగలిగింది మంచిగా చేయండి. అంతేగాని ఇలాంటి చౌకబారువి చేయొద్దు మా మీద. తెలియని వాళ్ళు నిజమేమో అనుకోవచ్చేమో. ఆయన ఎవరో పెట్టాడు రాజనీతి అని. ఆయనకేం తెలుసు నందిగాంలో డాక్టర్ జగన్మోహన్ రావు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ముందుతో అరుణ్ కుమార్ కానీ, లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ మహమ్మద్ మస్తాన్ కానీ, ఇంకోళ్ళు కానీ ఎట్లా ఉంటారో వాళ్ళకేం తెలుసు? మేమంతా కలిసిమెలిసి ఉంటాం, అన్ని మతాలకి ప్రాధాన్యతనిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. మత సామరస్యానికి దేనికైనా మేము రెడీగా ఉంటాం. అందరినీ కలిసి వెళ్ళేలాగానే చేస్తాం. కుటిల రాజకీయాలకి, రాజకీయ లబ్ధికి, చౌకబారితనానికి మీరు దిగజారే స్థాయికి జగన్మోహన్ రావు జారడు. వాటికి కౌంటర్లు కూడా నేను ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. విలేకరులుగా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అని చెప్తున్నాం. తప్పు చేస్తే చెప్తాం తప్పనిసరిగా. తప్పు చేయనప్పుడు క్షమాపణ అనేది ఎందుకు వస్తుంది? పైగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని అడ్డుకోవడమే కాకుండా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ఎంత హాస్యాస్పదం ఇది. అక్కడ వచ్చిన ప్రజలే అంటున్నారు, ఇదేంటి అన్నదానాన్ని అడ్డుకుంటున్నారని. కాబట్టి చౌకబారు విమర్శలు అనుకుంటే మంచిది, లేకపోతే ఏముంది, వదిలేస్తాం. అట్లా మీకు తోచింది, నచ్చింది మాట్లాడుకోండి, మీ ఇష్టం. ప్రజలంతా చూస్తూ ఉంటారు. కాబట్టి